అయితే లివిల్ మీరు చెప్పండి, అంటే సెక్రటేరియట్లో మంత్రులందరూ ఉంటారు, అలాంటప్పుడు అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు కదా, గాంధీ భవన్కే ఎందుకు షిఫ్ట్ చేసినట్టు? ఏదైతే ప్రభుత్వం కొత్తగా వచ్చిన 1-2 రోజుల్లోనే ప్రగతి భవన్ను మేము ప్రజాభవన్గా చేంజ్ చేస్తున్నాం, ప్రజా దర్బారు పెడతామని చెప్పేసి పెద్ద ఎత్తున పిఆర్ స్టంట్లు చేసిన ఈ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కొద్ది రోజులకే ప్రజా దర్బారు కాస్త ప్రజావాణిగా మారింది. రోజు తీసుకుంటామన్న అర్జీలు ఇవాళ ఏదో ఒక రోజుకు పరిమితం చేశారు, మంగళవారం శుక్రవారానికి మాత్రమే పరిమితం చేశారు. రోజు ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా నేనే తీసుకుంటా అని ఆనాడు గొప్పలు చెప్పిన ఇవాళ రేవంత్ రెడ్డి కనీసం అటువైపు కూడా కన్నెత్తి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తలేదు. ఆ తర్వాత అనేక రాజకీయ విమర్శలు రావడంతో మంత్రులు రోజొక మంత్రి అక్కడ ఉంటారు, మంత్రులే అక్కడ ప్రధానంగా అర్జీలు తీసుకుంటారు, ప్రజల సమస్యను పరిష్కారం చేస్తారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము ప్రజాభవన్ను ప్రజావాణిగా ఆ ప్రజాభవన్లో ప్రజావాణి పెట్టామని చెప్పేసి గొప్పలు చెప్పారు. చివరకు ఆ ప్రజావాణి కాస్త ఇవాళ బజారు పైన ఏదైతే ఆ ప్రతులు ఉంటాయో, ఏవైతే ప్రజావాణికి తీసుకొచ్చిన దరఖాస్తులు ఉంటాయో బజార్ల రోడ్లపైన పడుతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ఆ ప్రజావాణి ఇవాళ గతంలో కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి 10 సంవత్సరాల పాలనలో కూడా కలెక్టరేట్లో ఇటు సెక్రటరేట్లో ఎక్కడికక్కడ ప్రజావాణి నిర్వహించేది. ప్రతి సోమవారం వారికి సంబంధించిన సమస్యలు తీసుకొని పరిష్కారం అయ్యే సమస్యను ప్రతిదీ కూడా సమస్యను పరిష్కారం చేసి ఆనాడు చేసిన పరిస్థితి. కానీ వల్ల గొప్పగా చెప్పుకొని ఒక పిఆర్ స్టంటు నిర్వహించిన ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ చూసినా దరఖాస్తులు రోడ్డుపైన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ లక్షల కొద్ది ప్రజావాణి దరఖాస్తులు వస్తే ఒక్క సమస్య కూడా తీరినట్టు ఒకరు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపించలేదు. అయితే ఆ ప్రజావాణి ఇవాళ ఒక ఐఏఎస్ అధికారిని పెట్టారు, ఆ తర్వాత ఇవాళ ఒక ఎంపీడీఓ కావచ్చు, ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారిని మాత్రమే పెట్టి తూతూ మంత్రంగా ఇవాళ ప్రజావాణిని నడిపిస్తున్న పరిస్థితి మనకు తాజాగా ప్రజాభవన్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సెక్రటరీ సైడ్ కూడా పెద్ద ఎత్తున మంత్రుల ఛాంబర్ల వద్ద కూడా ఇవాళ ఏదైతే 3 గంటల తర్వాత విజిటర్లకు అలో ఉంటుంది సెక్రటరీకి 3 గంటల తర్వాత అలో ఉన్న ప్రతి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ప్రజావాణికి అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు చెప్పుకుందామని పోతే అక్కడ వినే నాదులు లేడు, కలిసే నాదులు లేక వాళ్ళ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఆందోళనకు గురిస్తున్నారు. ఆ మంత్రుల ఛాంబర్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికే అనుమతి ఇవ్వడంతో వారంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఇవాళ ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి ఇవాళ ప్రజలకు ఉంది. రైట్ లివిల్ అండ్ రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.